Audio Jungle. క్లీన్గా వాష్ చేసిన బంగాళదుంపలు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెడదాం. ఏం చెప్పకుండా బంగాళదుంపలు పెట్టి స్టవ్ మీద పెడదాం అనుకుంటున్నా. వెయిట్ అండ్ సీ ఫర్ ద రెసిపీ. ఇవి 80% వరకు ఉడకాలి. 80% కొంచెం ఉప్పు, వేసి ఒకసారి కలిపేయాలి. పొటాటో బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకుందాం. స్ట్రెయిన్ చేస్తున్నాం ఇట్లా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక కొన్ని మెంతులు, మెంతులు వేగాక 2 ఎండుమిరపకాయలు. చూసారా, జీలకర్ర అట్లా చిట్టపట్టలాడాలి. కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసేద్దాం. అల్లం పేస్ట్ వేద్దాం, కలిపెడదాం. అల్లంలోని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారుతుంది. ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. డ్రై రోస్ట్ చేసిన జీరా పౌడర్, మసాలా, కారం ఒకసారి కలపెట్టుకుందాం. చూసారా, ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం మెంతికూర వేసుకుందాం. ఈ శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం. వేసాక ఒకసారి కలపెట్టుకుందాం. మెంతికూర మొత్తం మగ్గాలి. మెంతికూర మగ్గాక ఆయిల్ మొత్తం పైకి తేలాక మనం పొటాటోస్ వేసుకుందాం. పొటాటోలో సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మెంతికూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాం. కూరలోని ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనం పొటాటోస్ వేద్దాం. వేసాను. ఇప్పుడు ఒకసారి కలబెడదాం. ఒక 5 minutes పొటాటో మెంతికూరతో మగ్గితే అప్పుడు మెంతికూరలోని ఫ్లేవర్స్, మనం వేసిన కారం, ఉప్పు, ఇంగ్రీడియంట్స్ అన్నీ పొటాటోకి తగులుతాయి, పొటాటోకి పడతాయి. వేసిన స్పైసెస్ అన్నీ పొటాటోకి ఇప్పుడు పడతాయి. ఒక 5 minutes దాంతో మగ్గిస్తే. మీరు గనక పొటాటోని బాగా
ఎక్కువసేపు ఉడకపెడితే ఈ స్టేజ్లో ముక్కంతా చెదిరిపోయిద్ది, పొటాటో లాగా ఉండదు. అందుకే మనం పొటాటోస్ని ఇలా పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్నాం. కలిపేటప్పుడు కూడా మంచి జాగ్రత్తగా కలిపితే ముక్క చెదరకుండా ఉంటుంది. ముందు చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ముందు హాఫ్ లెమన్, ఇది కలుపుకొని మూత పెట్టి మెంతి కూర పొటాటో కర్రీ ఈజ్ రెడీ. పిండాక మూత పెట్టి ఒక 5 minutes ఆగాక సర్వ్ చేసుకొని రోటీలోకి కానీ రైస్లోకి కానీ తింటే సూపర్ ఉంటుంది. వేడి వేడి మెంతి ఆలు కర్రీ. మెంతి ఆలు కర్రీ ఈజ్ రెడీ ఫర్ ఈట్ నౌ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్రత్యూష వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.